విధి ఆడిన వింత నాటకం. ఇద్దరు చిన్నారుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. సూర్యాపేట జిల్లా గట్టికల్లో రాములు లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. 4 ఏళ్ల క్రితం తల్లి లక్ష్మి అనారోగ్యంతో మరణించింది. దీంతో 18 నెలల కొడుకును ఎలా పెంచాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న రాములకు ఇంటి పక్కనే ఉండే ఆర్టీసీ డ్రైవర్ రమేష్, హేమలత దంపతులు అండగా నిలిచారు. ఆ చిన్నారుల్ని తమ సొంత బిడ్డల్లా చేరదీసి కంటికి రెప్పలా కాపాడారు. అయితే వారం వ్యవధిలో ఆ ఇద్దరు చిన్నారుల తాత, తండ్రి కూడా మరణించారు. దీంతో ఆ చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. చిన్నారులకు తల్లిదండ్రుల ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయినా కనీసం ఆర్థిక సహాయం అందించి వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాచకొండ రమేష్, మాది గట్టికల్ గ్రామం. నేను సూర్యాపేట డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నా. వీళ్ళని కులాలకు అతీతంగా నేను వాళ్ళని పెంచుతున్నా. గత 3.5 సంవత్సరాల క్రితం తల్లి చనిపోయింది. తల్లి చనిపోయే క్రమంలో ఆ పిల్లల్ని మా బాబు హాస్పిటల్కి వాళ్ళని తీసుకపోతే అప్పుడు అంబులెన్స్ ఎక్కే సమయంలో కొడక నేను చనిపోయే పరిస్థితి, నా పిల్ల మాత్రం నాకు ఏదైనా మీరే చూసుకోవాలని నాకు కానీ మేము అప్పటి నుంచి బాధ్యతగా మేము తీసుకుంటున్నాం. ఈలోగా మొన్న జూలై 5వ తారీఖు నాడు తండ్రి చనిపోయింది యాక్సిడెంట్లో, రోడ్డు ప్రమాదంలో. అప్పటి నుంచి వీరు కూడా పెద్దవాళ్ళు కూడా అనాథ అయిపోయింది. ఇద్దరు బాధ్యతలు నేను తీసుకుంటా. కొంతమంది మా గ్రామస్తులు, వేరే ఊరు గ్రామస్తులు అందరూ మాకు గ్రూపులలో విరాళాలు సేకరించడం, ఇంకా మీ మీడియా మిత్రుల సహకారంతోనే ఇంకా ప్రభుత్వ పథకాలు మెరుగైన సేవలంతా భావిస్తున్నాం. దానికి మీ సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఇంకే రకమైన ఇబ్బందులున్నా, వాళ్ళకు మెరుగైన చదువులున్నా, ఏదన్నా ప్రజలు అందరు ఉన్నత స్థాయికి తీసుకుపోవడానికి అందరి సహకారంతో ముందుకెళ్తాం.